హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్రొడక్ట్లు చాలా వాడుంటారు. ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూపించుంటారు, కానీ మేము చూపిస్తాం. ఇదే మా స్పెషల్. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపితే నోట్లో గొప్ప గొప్ప మాట చెప్పేటప్పు అసలు మీకు కానే కాదు. డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా. మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మకం రాదు, 10 వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు. ఈ ఛానల్లో 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి, నమ్మకం వస్తుంది. ఓకేనా. మా యొక్క స్పెషల్ ఏంటో తెలుసు కదా, ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాం. కూడా వీటి యొక్క బెనిఫిట్స్ అనేది మీకు ఇలా ఉంటూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ డే కూడా హెయిర్లో అనేది చాలా అంటే చాలా మీకు కన్వీనియంట్గా ఉండే హెయిర్, చాలా కంఫర్ట్గా ఉంటుంది మీ హెయిర్. ఓకే, చూస్తున్నారు కదా అంత బౌన్సీ వచ్చిందో, సిల్కీ వచ్చిందో, స్మూత్ వచ్చిందో. ఓకే, ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే వాడుకోవచ్చు. సో మేము అందరికంటే భిన్నంగా ఒక పాయింట్ అయితే ఉన్నాము, మీకు అది తెలుస్తుందో లేదో. మీకు హెయిర్ గ్రోత్ వస్తుంది, రీగ్రోత్ వస్తుంది, హెయిర్ చాలా మందంగా తయారవుతూ ఉంటాయి. ఓకేనా, చాలా ఒత్తుగా. ఓకేనా. సో ఇప్పటి వరకు మీరు ఆయిల్ అప్లై చేసిన తర్వాత తల మీద ఎక్కువగా ఫోర్స్ చేయొద్దు, తల మీద ఎక్కువగా గడ్డి పీకినట్టు పీకొద్దు, తల మీద ఎప్పుడు రుద్దినట్టు రుద్దొద్దు. స్మూత్గా ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మనం ఇంకా ఆయిల్ హెయిర్స్కి మంచిగా పట్టిందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కూడా అప్లై చేసుకున్నప్పుడు దగ్గర దగ్గర డ్రాప్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా స్మూత్గా అన్నారు అనుకోండి, స్కిన్కి పట్టేస్తుంది. ఓకేనా, చాలు. ఇంకా అక్కడ ఎక్కువ మనం అప్లై చేయనవసరం లేదు. అలా ఎక్కువగా మనం తల మీద హెడ్ మీద ఫోకస్ చేసాం అనుకోండి, గట్టిగా మసాజ్ చేయటం, గట్టిగా పీకినట్టు పీకేమనుకోండి, స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ని మనమే లూజ్ చేసేస్తామని అర్థం. మళ్ళీ నేను చెబుతున్నాను, తల మీద ఎక్కువగా మసాజ్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, సో మన యొక్క వీడియోస్ అనేది మీకు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఓకేనా, ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా. ఓకే, సో ఈ మొత్తం మనం చూపించడం కోసమే మన యొక్క ఛానల్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా. సో మనం ఇప్పటి వరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా మీరు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడే ఉంటారు. ఒక ప్రోడక్ట్ వాడి కొనక ముందు దాని యొక్క రిజల్ట్స్ అనేది మీరు ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఓకేనా. సో అందరికీ భిన్నంగా మేము ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు మేము చూపించడమే మా యొక్క కాన్సెప్ట్. ఓకేనా. చిన్న లాజిక్ ఉంది, ఇక్కడ మన దగ్గర రిజల్ట్స్ రాకపోయినా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మేము చెయ్యం. ఒకవేళ చేసినా కూడా మేము ఉపయోగించాం, వేరే వాళ్ళని డెమోకి పెట్టి ఉపయోగించేవాళ్ళం. ఓకే, సో హెయిర్ అనేది మనం చేసాం కదా. ఓకే, సో నేను బెనిఫిట్స్ చూశారు, మొత్తం మీకు ఎవరీ స్టెప్ అనేది చూపించుకుంటూ వచ్చాం మనం. ఓకే, ఎవరీ స్టెప్ అనేది చూపించుకుంటూ వచ్చాం. ఓకే, మంచి బౌన్స్ వస్తూ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మంచి బౌన్స్ ఉంటుంది, హెయిర్ కూడా మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటుంది. ఓకే, సో బౌన్స్ వస్తుంది, చూసారు కదా హెయిర్స్. ఓకే, సో ఎంత బౌన్స్ వస్తుంది చూసారు కదా, బౌన్స్ వస్తుంది, సిల్కీ ఉంది, స్మూత్ ఉంది. ఓకే, స్మూత్ ఉంది, షైన్ ఉంది, హెవీ షైనింగ్ ఉంది. ఈ ప్రోడక్ట్లో ఉన్న స్పెషల్ ఇదే, మీ హెయిర్ అనేది మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, చాలామందికి హెయిర్స్ చాలా చిక్కు పడుతూ ఉంటాయి, వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా ఎంత సిల్కీ ఉందో, కనిపిస్తుంది కదా, సిల్కీ ఉంది, స్మూత్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో హెయిర్ వాష్ చేసిన నెక్స్ట్ డే కూడా వీటి యొక్క బెనిఫిట్స్ అనేది మీకు ఇలా ఉంటూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డే కూడా హెయిర్లో అనేది చాలా అంటే చాలా మీకు కన్వీనియంట్గా ఉండే హెయిర్, చాలా కంఫర్ట్గా ఉంటుంది మీ హెయిర్. ఓకే, చూస్తున్నారు కదా ఎంత బౌన్స్ వచ్చిందో, సిల్కీ వచ్చిందో, స్మూత్ వచ్చిందో.
ఓకే, ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే వాడుకోవచ్చు. సో మేమందరికంటే భిన్నంగా ఒక పాయింట్ అయితే ఉన్నాము, మీకు అది తెలుస్తుందో లేదో. ఓకే, మనం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాము. యాక్చువల్ బాటిల్ ఇలా వస్తూ ఉంటే ఓకే. సో ఈ ఆయిల్ అనేది మీరు హెవీగా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం అప్లై చేసిన హెయిర్ ఆయిల్ అనేది సో దాని యొక్క లిమిట్స్ అనేది ఉంటాయి, దీనికి అవసరం లేదు. మీకు కన్వీనియంట్గా ఎలా ఉంటే అలా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో హెయిర్స్ ఎలా ఉందో చూసారు కదా. హెయిర్స్ అయితే ఇలా పెట్టేస్తాను నేను. ఓకే, సో మా ప్రోడక్టే కాబట్టి మేము ఎలా అయినా వాడేస్తాము. ఓకే, ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో మీకు మొత్తం లైవ్లో చూపిస్తాము. ఓకే, సో ఇలా డ్రాప్స్ ఇక్కడొకటి పెట్టామనుకోండి ఇలా ఉంటాయి. సో దీన్ని ఇలా అన్నామనుకో, స్మూత్ ఇలా అన్నామనుకో ఏమవుతుంది, హెడ్ మొత్తం అయినట్టు. ఇక్కడ కాన్సెప్ట్ కూడా అదే. సో ఒకే ప్రోడక్ట్ని ఒకే పర్సన్ని ఇన్ని రోజులు మనం ఎందుకు చూపిస్తున్నామంటే అసలు ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని ఒక నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ రావటం లేదనేది అది తర్వాత విషయం. ఓకే, సో చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు ఉన్న హెయిర్ కూడా ఊడిపోయింది అనే భయం ఉంటుంది చూసారా, ఆ భయం పోగొట్టడం కోసమే ఈ డెమో అనేది. మీకు హైట్ అయింది, సీట్ డౌన్ చేయి. ఓకే, అక్కడక్కడ డ్రాప్ షూట్ చేసుకుని మంచిగా సో ఈ ప్రోడక్ట్ వాడుకునే వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటూ వాడుకోవాలి. ఓకేనా, ఎందుకంటే అందరి శరీరం ఒకేలా ఉండదు, అన్ని ఏరియాలు వాటర్ అనేది రకరకాల వేరియేషన్లు ఉంటాయి. మా యొక్క స్పెషల్ ఏమిటంటే సో మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలో అప్ చూపిస్తూ ఉంటాం ప్రోడక్ట్ ఇచ్చిన ఫస్ట్ డే నుంచి. ఓకేనా, అలాగే అందుకే మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాడుకుంటున్నారు. ఫస్ట్ ఒకటే వాడతారు, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ అందరూ యాడ్ అయిపోతున్నారు మా ప్రోడక్ట్కి. చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు, గిఫ్ట్గా పంపిస్తున్నారు. ఓకే, సో ఎందుకంటే హెయిర్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క మనోభావాన్ని అందరూ చాలా అంటే చాలా పర్సనల్గా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుద్ది హెయిర్ ఫాల్ అనేసరికి. ఓకేనా, హెయిర్ గ్రోత్ లేకపోయినా, హెయిర్ ఫాల్ అయినా. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా రెడీ అయినా కూడా కొంతమంది హెయిర్ దగ్గర డౌన్ అయిపోతారు. ఓకే, సో ఈ ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. హెయిర్ గ్రోత్, రీగ్రోత్, షైనింగ్, స్మూత్నెస్, సిల్క్ మొత్తం మీకు హెయిర్ కట్ చిక్కు పడకుండా మంచిగా ఉంటుంది. ఓకేనా, సో ఎక్కువ రోజులు వాడేసరికి మీకు హెయిర్ గ్రోత్ వస్తుంది, రీగ్రోత్ వస్తుంది. హెయిర్ చాలా మందంగా తయారవుతూ ఉంటాయి. ఓకేనా, చాలా ఒత్తుగా. ఓకే, మేము ఎందుకు అంటే డైలీ ఒకే ప్రోడక్ట్ని ఒకే పర్సన్ ఉపయోగించినప్పుడు మన దగ్గర మంచి అనే ఒక ప్రాసెస్ జరిగితేనే మన అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం.
ఆ లాజిక్ మన దగ్గర మంచి అని లేదనుకోండి, ఏం చేస్తాం, మనం ఉపయోగించాం, వేరే వాళ్ళతోనో ఉపయోగిస్తాం, లేదా వేరే వాళ్ళ చేతుల్లో బాటిల్ పెట్టి గాల్లో జుట్టు లేపుతూ ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, ఈ చిన్న లాజిక్ అయితే మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే, హెడ్ వరకు అప్లై చేసాము. ఇంకా మేడ నుంచి కింద ఉన్న హెయిర్ కూడా సేమ్. ఓకే, మనం ఇంత కాన్సెప్ట్, ఇంత వీడియోస్, ఇంత టైమింగ్ ఎందుకు స్పెండ్ చేస్తున్నామంటే, రిజల్ట్స్ లేకపోతే సొంత మనుషుల మీద మనం ప్రోడక్ట్ అనేది తీసుకురాము. ఇంకా ఏదైనా ఫుడ్ కానీ దేని జోలికైనా వెళ్తాం, కానీ హెయిర్ జోలికి తీసుకురాము. ఎందుకంటే హెయిర్ ప్రాబ్లం అనేది చాలా భయంకరమైనది. మనసు మనోవేదనని దెబ్బతినే ఒక ప్రాబ్లంగా మారిపోయింది. ఓకేనా, సో మన దగ్గర మంచి ఇంత లైవ్ డెమో కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే, రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. రిజల్ట్స్ లేకపోతే చేయలేము. ఓకేనా, మనందరికీ తెలిసిందే. ఓకే, మా యొక్క కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మేము ప్రతిరోజు ఒక డెమో వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే నమ్మకం ఇవ్వాలి. ఓకేనా, ఈ ప్రోడక్ట్ వాడండి, చేతుల్లో బాటిల్ పట్టుకుని చెప్పిన దానికి, తల మీద అప్లై చేసి చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. అవునా కదా, మీ అందరికి తెలిసిందే. తల మీద చేతిలో బాటిల్ పెట్టి చెప్పిన దానికి, చేతుల్లో బాటిల్ పట్టుకుని గొప్పగా మాట్లాడిన దానికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో చాలామంది ఒక డౌట్ అయితే ఉంటుంది, మేము చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఏ ప్రోడక్ట్ పని చేయలేదు, దాని అలాంటి వల్ల అసలు ఉపయోగాలు ఉండవు అని చాలామంది ఒక భ్రమలో ఉండిపోతారు. ఇదే ప్రశ్న నేను మళ్ళీ మీకు వేస్తున్నాను. మీరు చాలామంది చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడే ఉంటారు కదా, ఏ ప్రోడక్ట్ కూడా మీరు కొని వాడక ముందు దాని యొక్క రిజల్ట్స్ అనేది మీకు చూపించారా, మీరు చూసి వాడారా? ఓకేనా, సో వాళ్ళు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మీకు చూపించలేదంటే అర్థం ఏంటి, అది మీరు ఆలోచించుకోవాలి. మేము ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఇన్ని డెమో వీడియోస్, ఈరోజు 160 డెమో వీడియో, సో ఇన్ని డెమో వీడియోస్ చేస్తున్నామంటే అర్థం ఏమిటి, ఇందులో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. అసలు మీరు చిన్న లాజిక్ ఆలోచించాలి. అసలు మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే విషయంలో అసలు అందులో రిజల్ట్స్ వస్తాయా లేదా తర్వాత విషయం, అది పక్కన మీరు తర్వాత ఆలోచించిన విషయం. మనం సెలెక్ట్ చేసుకుని వాడుకునే ప్రోడక్ట్ అనేది మనకి లాసెస్ లేకుండా ఉండాలనేది ఫస్ట్ పాయింట్ మీరు ఆలోచించుకోవాలి మీరు. ఓకేనా, సో ఆ యొక్క కాన్సెప్ట్ అయితే మీరు మా ప్రోడక్ట్లో అయితే మంచిగా చూడవచ్చు. ఓకే, అర్థమైందా? అంటే ఒక ప్రోడక్ట్ మీరు ఆడి సెలెక్ట్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ మీకు ఎంత బాగా యూజ్ అవుతుంది, ఓకే, అసలు ఆ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుందా లేదా, ఈ మొత్తం మీరు చూసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అయినట్టు ఒక హెయిర్ ప్రోడక్ట్ వాడుకునే విధానంలో. ఓకే, మీరు ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా మీ హెయిర్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా, చాలా కంఫర్ట్గా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో హెయిర్స్ కూడా అలా పెట్టగానే ఎక్కడ చిక్కుపడదు. సో దీని యొక్క పొజిషన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా స్మూత్గా. నువ్వు గడ్డి పీకినట్టు పేకొద్దు. ఓకే, సో వీడియోస్ మేము ఎడిటింగ్లు కానీ వాటి మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయము. ఓకేనా, మీకు రిజల్ట్స్ చూపించాలి, చాలా న్యాచురల్గా చూపించాలి. ఇదే మా యొక్క కాన్సెప్ట్.
ఓకే. మా యొక్క కాన్సెప్ట్ కూడా ఇదే. సో రిజల్ట్స్ అనేసరికి చాలా న్యాచురల్గా చూపించాలి. ఓకే. ప్రతిరోజు ఒక ప్రోడక్ట్ వాడి మంచి హెయిర్ని మీరు పొందాలి అనుకుని ఒక మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నమ్మకం ఇవ్వటం వల్ల సిరిగన్ హెయిర్ ప్రొడక్ట్స్ అనేది 100% సక్సెస్. ఓకేనా. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఒక ప్రోడక్ట్ చేతిలో బాటిల్లో పట్టుకుని నోటితో గొప్ప గొప్ప మాటలు చెప్పేదానికంటే ఒక ప్రోడక్ట్ వాడి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ సక్సెస్ అయ్యాం. ఓకే. నమ్మకం ఇవ్వటం సక్సెస్. చాలామంది వన్ డే రిజల్ట్స్ అసలు రావులే మనకి ఎందుకు వస్తాయి అనే ఆలోచనలో వాడుకునే వాళ్ళు చాలామంది వన్ డే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు నిజంగా వన్ డే రిజల్ట్స్ వచ్చినాయి అనే ఆశ్చర్యంతో పర్సనల్గా ఫోన్ చేసి చాలామంది వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని పొందుతున్నారు మా దగ్గర నుంచి. ఓకే. సో అలా చెప్పినప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఇంకా రిజల్ట్స్ అనేసరికి చాలామందికి ఫాస్ట్గా రావటం స్లోగా రావటం అనేది మీరు ప్రాబ్లం ఫేస్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా. ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే మీరు కుంపు చేయొద్దు. మనం అప్పుడే హెయిర్ రూట్స్ మీద మనం యుద్ధం చేస్తున్నాం. కొంచెం సేపు మళ్ళీ రెస్ట్ ఇవ్వండి దువ్వేటప్పుడు. ఓకేనా. ఒక 30 minutes తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకోండి. ఓకే. మీకు వీడియోలో మేము చూపించాలి కాబట్టి మీకు మేము చూపిస్తున్నాము. ఓకేనా. ఇంకా హెయిర్స్ కూడా ఇప్పుడు ఆయిల్ అప్లై చేసాం కదా. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా మీ హెయిర్స్ అనేది లుకింగ్ అనేది చాలా అంటే చాలా చేంజ్గా ఉంటుంది. ఓకే. సో మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. హెయిర్ సిక్కుపడవు. ఇలా మనం కొట్టినా కూడా హెయిర్ సిక్కుపడవు ఈ ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత. ఒకవేళ చిక్కుపడ్డా కూడా జస్ట్ దువ్వెంత ఎలా అనగానే హెయిర్స్ వాటి యొక్క పొజిషన్కి వచ్చేస్తాయి. ఓకే. సో మంచిగా మీకు అనేది మేము నమ్మకం ఇవ్వటంలో అనేది నెంబర్ 1. ఓకే. సో మీరందరూ ఒక పాయింట్ ఆలోచించుకోండి. మనం ఇప్పటివరకు చాలా ప్రోడక్ట్స్ వాడాం కదా, ఎందులో కూడా మనకి రిజల్ట్స్ రాలేదు. సో అసలు ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ అనేది దాని యొక్క రిజల్ట్స్ అనేది మన కడుపు ఇప్పటివరకు చూడలేదు. ఓకే వీళ్ళు చూపిస్తున్నారు నమ్మొచ్చు అనే ఒక ఆలోచన మీకు వచ్చినప్పుడే మీకు మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. రెండోది, ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు ఒక ప్రోడక్ట్ మీరు వాడుకున్న నార్మల్స్ ప్రోడక్ట్ ఉంటాయి కదా, అవి మీకు ఏమాత్రం ఉపయోగపడవు. ఓకేనా. అవి ఉపయోగపడుతున్నాయో లేదనేది మీ యొక్క ప్రాబ్లం అనేది మీరు ఒక క్యాలిబ్రేషన్ లాగా చెక్ చేసుకోండి. మీకు ఒక టార్గెట్ కావాలి, ఒక రిజల్ట్స్ కావాలి అనుకున్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మనం వాడుకునే ప్రోడక్ట్ మన ప్రాబ్లం పెంచుతుందా తగ్గిస్తుందా, అసలు దీనివల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయా లేవా. ఓకే. అలా మీరు చెక్ చేసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది. ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఓకేనా, మీ హెయిర్తో మీరు కంఫర్ట్గా లేనప్పుడు మీరు ఏం చేయాలప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. సో అసలు మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా లేదా, అసలు మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందా లేదా, అసలు మనం వాడుకునే ప్రోడక్ట్ అనేది కరెక్టా కాదా అని ఒక చిన్న పాయింట్ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకోవాలంటే ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఒక 10 రోజులు. ఓకే. సో ఆ 10 రోజులు మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గితే ఓకే, పెరుగుతుందా సో ఆ ప్రోడక్ట్ అనేది మీకు యూజ్లెస్. ఓకే. 10 రోజులు కాకపోతే ఇంకొక 4 రోజులు అలా కనీసం నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వాడుకునే ప్రోడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ అయినా చాలా ముఖ్యమైన ప్రోడక్ట్ అయి ఉండాలి. ఓకేనా. చాలామంది హెయిర్ ప్రోడక్ట్ వల్ల రిజల్ట్స్ రావులే, అసలు హెయిర్ ప్రోడక్ట్ వల్ల యూజే ఉండదు హెయిర్కి అంటే కొంతమంది అంటారు. కొంతమంది ఫుడ్ వల్ల అంటారు. హెయిర్ ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో మన ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంటు, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ ప్రోడక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
సో ఈ ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్ మేము చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, ఇప్పటి వరకు అసలు ఏది ప్రొడక్ట్ చేయలేదు, మీరు 1 day రిజల్ట్స్ అనేది మీ ప్రోడక్ట్ అనేది మాకు చాలామందికి ఇస్తుంది, సో మా ఫ్రెండ్స్లోనే చాలామందికి ఇస్తుంది, సో ఐఎమ్ హ్యాపీ అని చాలామంది పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు వాట్సాప్లోను. సో కొంతమంది యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు. వాళ్ళ యొక్క సంతోష మనోభావాలను పంచుకోవడం అనేది అది కామన్ అది. ఓకేనా. సో మేము కూడా ఒకటే కోరుకుంటాం, వాడుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే. సో వాడుకునే వాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మేము కూడా అదే కోరుకుంటాం. ఓకే. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా మెడ మీద అనేది కొంచెం ఇలా అనుకోండి, మెడ దగ్గర. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్స్ మీకు జరుగుతూ ఉంటాయి, మెడ పక్కన కొంచెం చెవుల పక్కన జస్ట్ ఇలా అనుకోండి. ఓకే. మీకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతూ ఉంటే మంచిగా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పటి వరకు నేను మీరు ఆయిల్ అప్లై చేసిన తర్వాత తల మీద ఎక్కువగా ఫోర్స్ చేయొద్దు, తల మీద ఎక్కువగా గడ్డి పీకినట్టు పీకొద్దు, తల మీద ఎప్పుడు రుద్దినట్టు రుద్దొద్దు, స్మూత్గా ఆయిల్ అప్లై చేసి స్మూత్గా. మనం ఇంకా ఆయిల్ హెయిర్స్కి మంచిగా పట్టిందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కూడా అప్లై చేసుకున్నప్పుడు దగ్గర డ్రాప్స్ పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా స్మూత్గా అన్నారు అనుకోండి, స్కిన్కి పట్టేస్తుంది. ఓకేనా. చాలు, ఇంకా అక్కడ ఎక్కువ మనం అప్లై చేయనవసరం లేదు. అలా ఎక్కువగా మనం తల మీద హెడ్ మీద ఫోకస్ చేసాం అనుకోండి, గట్టిగా మసాజ్ చేయటం, గట్టిగా పీకామనుకోండి, స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ని మనమే లూజ్ చేసేస్తామని అర్థం. మళ్ళీ నేను చెబుతున్నాను, తల మీద ఎక్కువగా మసాజ్ చేయటాలు, గట్టి పీకటాలు చేయమాకండి. ఓకేనా. సో అలా చేశారనుకోండి ఏమవుతుందంటే మీ హెయిర్స్ని మీరే ఊడగట్టేసుకుంటున్నారు, స్ట్రాంగ్ ఉన్న హెయిర్స్ని లూజ్ చేసేసుకుంటున్నారు అర్థం. ఓకేనా. దేని మీద ఎక్కువగా ఫోర్స్లు చేయకూడదు. ఓకేనా. సో ఆయిల్ అప్లై వేసినప్పుడు కూడా మంచిగా ఆయిల్ అప్లై వేసుకోవాలి. సో ఇక్కడంటే సో ఎవ్రీ హెయిర్స్కి అనేది మంచిగా అవ్వాలి కాబట్టి సో మనం అప్లై చేస్తున్నాం. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే మనం ఇంత పిచ్చగా చేస్తున్నాం కదా. ఓకేనా. ఈ ప్రోడక్ట్లో ఎలాంటి చిక్కుపడదని మీకు మీరు చూపించడం కోసమే నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా. ఎక్కడ హెయిర్స్ అక్కడికే వెళ్ళిపోతాయి. ఓకే. సో చూసారు కదా, జస్ట్ దువ్వెంత ఇలా అన్నాం అనుకోండి, వాటి యొక్క పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే. అది ఓకే. సో మీరు చిన్న లాజిక్ ఆలోచించండి, మన దగ్గర రిజల్ట్స్ లేకపోతే ఇంత మంచి హెయిర్స్ మీద ఇంత డెమో అనేది ఒక్కరోజు రెండు రోజులే చేస్తాం, కానీ ఇన్ని 150 డెమో వీడియోస్ అనేది ఈరోజు రన్ అవుతుంది. 160 డెమో వీడియోస్ అనేది. సో 160 డెమో వీడియోస్ అనేది రిజల్ట్స్ లేకపోతే మనం చేయలేం. ఓకేనా. సో మనం చేస్తానన్న ఒకటి చేయించుకోవాలి, చెప్పుతో కొడతారు ఫస్ట్ రిజల్ట్స్ లేకపోతే. ఓకేనా. చిన్న లాజిక్ నేను స్ట్రైట్గానే చెప్పాను. ఓకేనా. సో రిజల్ట్స్ లేకపోతే మనం చేస్తానన్నాం కూడా, సో మన ఇంట్లో పర్సన్స్ కూడా మన రిజల్ట్స్ లేకపోతే ఎవరు మనకి చేయరు, సపోర్ట్ చేయరు, తెలుసు కదా. ఓకే. చిన్న లాజిక్ ఇప్పుడు. ఓకేనా. ఇది చిన్న లాజిక్ ఆలోచించండి. అలాగే డబ్బులకి చేసేవాళ్ళు కూడా చేతుల్లో బాటిల్ పట్టుకుని గాళ్ళ జుట్టు లేపమంటే లేపుతారు, అంతేగాని తల మీద ప్రోడక్ట్లు అప్లై చేసి డెమోలు చేయమంటే ఎవరు చేయరు. ఓకేనా. నువ్వు ₹1,00,000 అయినా చేయరు, ఎందుకంటే నువ్వు ఇచ్చే డబ్బు కంటే నా జుట్టే నాకు ఇంపార్టెంట్ అంటారు, తెలుసు కదా. నేను మళ్ళీ చదువుతున్నాను, నువ్వు ఇచ్చే వేల డబ్బు కంటే నా తల మీద ఉన్న జుట్టే నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నువ్వు ఇచ్చే డబ్బు నా వాల్యూ పెంచదు, నా యొక్క అందచందాలే నాకు వాల్యూ పెంచుతాయి అనే ఆలోచనతో డెమో కూడా ఎవరు చేయరు, ప్రొడక్ట్ డెమో ఎవరు చేయరు డబ్బులకి. సో చేతుల్లో బాటిల్ పట్టుకుని నోటితో గొప్ప మాటలు 100 మాటలు మనం మాట్లాడతారు. ఓకే. ఈ చిన్న లాజిక్లు ఉంటాయి, మీరు ఆలోచించుకోవాలి. ఓకేనా.
సో హెయిర్స్ కూడా మంచిగా స్మూత్గా ఉంటాయి, మెల్లగా స్మూత్గా మెత్తబడిపోయింది హెయిర్ అనేది. ఓకేనా? ఈ ప్రోడక్ట్ వల్ల. ఓకే, మనం అందరికి ఇచ్చే నమ్మకం ఏంటి? ఓకే, ఆయిల్ అప్లై చేసిన తర్వాత మెడ దగ్గర అనేది ఇలా అనుకున్నారనుకోండి, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? మెడ పక్కన, చెవుల పక్కన. ఓకేనా? మెడ పక్కన, చెవుల పక్కన ఇలా మీరు ఇలా అనుకున్నారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతాయి, హెయిర్స్ కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే, సో ఇంకా ఎవరికైనా పర్సనల్గా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో కండక్ట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా వాళ్ళు వాడుకున్న నార్మల్ ఆయిల్స్ అనేవి మీకు పనిచేయి, ఒకవేళ పని చేస్తున్నాయో లేవో అనేది మీకు మీరు చెక్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు బౌండరీలో ఉండండి, మీరు మీరు మీ హెయిర్ని బౌండరీలో పెట్టి చెక్ చేసుకోండి. ఈరోజు 10 రోజులు చెక్ చేసుకుందాము, అసలు లేదంటే ఒక నెల రోజులు చెక్ చేసుకుందాము, లేదంటే ఒక 100 రోజులు చెక్ చేసుకుందాము. ఈ 100 రోజుల్లో అసలు మన ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా టెస్టింగ్ చేసుకోవాలి మీరు, అప్పుడే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. రెండోది, మీరు వాడుకునే ప్రోడక్ట్ అనేది మీకు యూజ్ఫుల్ అవుతుందా లేదా, యూజ్లెస్ అవుతుందా లేదా మీకు చెక్ చేసుకోవాలి. ఓకేనా? యూజ్లెస్ లేదనుకోండి పడేసేసేయండి, పోతే డబ్బులు పోతే పోనే. ఓకేనా? మీరు 100 పెట్టి 1000 డబ్బులు పెట్టి తెచ్చుకునేది ఎందుకు? జుట్టు కోసమే కదా. మరి జుట్టు పోయినప్పుడు ఎందుకు ఇంట్లో అంత విలువైన ఆయిల్స్ అవసరం లేదు, పడేసుకోండి. ఓకేనా?